లేచి బ్రష్ చేసి వచ్చేలా అంతేనా? అంచేత నువ్వు లైఫ్ లైట్ అవ్వాలంటే కష్టపడాలి. నీకు తెలియకుండా కష్టపడాలి, నీ పేరెంట్స్ తెలియకుండా కష్టపడాలి. నీ పేరెంట్స్ చెప్తారు ఎందుకు అంత కష్టపడిపోతున్నావు, పర్లేదురా నీకున్న చాలు అంటే నీకున్న చాలు. దేనికి? తినడానికి. నిన్ను ఎవడు గుర్తిస్తాడు? నిన్ను ఎవడు గుర్తిస్తాడమ్మా? గుర్తించలేదా? ఇప్పుడు నేను లత చెప్పింది నాకు, సార్ ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఏం చెప్పింది? నాకు ఎందుకు గుర్తుంది, నేను ఈ తర్వాత ఇంకో 100 మీటింగ్లు అయినా సరే లత షీ వాంట్స్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను అంటాను. ఎందుకంటే లేదని నేను అడగను. మరి గుర్తింపు కావాలి కదా, కావాలి కదా. ఏంటమ్మా ఎందుకు తల్లి? అమ్మ ఏడతాలి, ఆవిడ ఏడదు. ఎందుకేస్తుంది? గురు డిజైన్ ఉంది, కాబట్టి డిజైన్ ఉంది. ఇప్పుడు నవ్వడం కాదు, రేపు ఆవిడ కలెక్టర్ అవుతుంది. నేను చెప్తాను. నేను ఆవిడ చూసి మీరు నవ్వడం కాదు. ఏడుస్తున్నది ఎందుకు ఏడుస్తుంది? మీరు ఎవరైనా చెప్పగలిగారా? మీరు ఎవరైనా చెప్పగలిగారా? కనీసం డాక్టర్ లేకపోతే ఎక్కడో ఏదో చెప్పలేకపోయారు. నవ్వుతుందమ్మా. నీ పేరేం పేరు? వాట్సాప్ వాట్ డూ వాంట్ టు బికమ్? మన వడ్డలు ఎంతమంది ఉంటారు మన నర్సులు? మన పేటలో 10 మంది 15 మంది ఉంటారు లేదా? వాలంటీర్కి ఒక నర్సు చెప్పని. కానీ కలెక్టర్ జిల్లాకు ఒకటే ఉంటాడు. అంత వాల్యూ చెప్తాను. ఎవరికి ఏ పని వచ్చినా సరే తన దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అంచేత కోర్టులు పెద్దవి ఉండాలి. అవి సాధించుకోవడానికి మనం కలలు కనాలి. నిత్యం కూడా ఏం చేయాలనుకున్నారు? తన కలెక్టర్ అవ్వాలనుకుంటుంది అనుకోండి, ఒక కలెక్టర్ ఫోటో ఫిక్స్ చేసుకో. మీకు నచ్చిన కలెక్టర్స్ ఉన్నారు, 20 ఏళ్ళకి కలెక్టర్ ఉన్నారు, వాళ్ళ ఫోటో తీసుకొని ఫిక్స్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని విజువలైజేషన్ చేయాలి. ఏం చేయాలి? విజువలైజేషన్ అంటే నేను కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవుతున్నాను, దీని మీద సంతకం పెడతాను. ఫిక్స్ అయిపోతే బ్రెయిన్లో ఏమవుతుంది? 100 మీటర్లు ఫిక్స్ అయిపోతే 100 మీటర్లు వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు అలసిపోతావు. 100 మీటర్లు ఏం చేస్తావు? అదే నువ్వు 1000 మీటర్స్ అని పెట్టుకుని అవుతుంది నీ టార్గెట్. నీ 1000 మీటర్స్ అని పెట్టుకుంటే ఏమో 100 మీటర్లు వచ్చిన తర్వాత ఇంకా 900 ఉంది, ఇక్కడ రాకూడదు. ఇక్కడ 100 మీటర్లు వచ్చేస్తావు, కానీ ఇంకా 900 మనం చెయ్యాలి. అంచేత మన బ్రెయిన్ ట్యూన్ చేయాలి. ఎక్కువ టార్గెట్, పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. పెద్ద టార్గెట్ పెట్టుకుంటే మనం ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. అండర్స్టాండ్? దాన్ని అకార్డింగ్ టు దట్ మీరు స్టడీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చదివినా సరే తెల్లవారుజామున 5కి లేవండి. 5కి లేచిన తర్వాత ఒక 10 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయిపోతాం కదా. అయిన తర్వాత మీరు ఇంకో చేయాల్సిన విషయం ఒకటి ఉంది. సరిగ్గా 10 నిమిషాలు కూర్చోలేకపోతారు కొంతమంది. అంటే ఏంటి? 10 నిమిషాలు కూర్చోలేకపోవడానికి కారణం ఏంటి? ఫిజికల్గా ఫిట్ లేదు మనకి. ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. అమ్మ మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయమని చెప్పారా? మీ పేరెంట్స్ ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పారు? దినేష్ గారు చెప్పారట. ఆయన చూసి చెప్తారు. ఓకేనా? అది లేకుండా ఎలా ఉన్నా సరే మనం రోజుకి ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ మనం వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ గర్ల్స్ చేయొచ్చు, బాయ్స్ చేయొచ్చు, ఎవరైనా సరే. స్కిప్పింగ్ ఉంది. స్కిప్పింగ్ ఉందా మీకు? మీ ఫేవరెట్ గేమ్ ఏనది? మీరు ఆడలేదా స్కిప్పింగ్? ఏమో ఆగస్టు 15 వస్తున్నాయి. ఆగస్టు 15 వస్తే ఏం చేయాలి? రెగ్యులర్గా నువ్వు 10 మినిట్స్ స్కిప్పింగ్ చేసావు. నువ్వు ఆగస్టు 15 నాడు నువ్వు చేయాల్సలేదు. నువ్వు 2000 కొట్టామంటే 3000 కూడా చూపిస్తాను. కొడతావు లేదా? అంత స్టామినా నీకు ఇంప్రూవ్ అవుతుంది. అది ఎందులోనైనా సరే, స్టడీ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ గా అవ్వచ్చు, దేంట్లోనైనా సరే. బాయ్స్ ఉన్నారు 10 నిమిషాలు 2 రౌండ్లు చేయాలంటే బాల్ దూరమే కొట్టి క్రికెట్ ఆడితే 2 రౌండ్లు చేయాలంటే మధ్యలో పడిపోతాడు. ఎవరు ఆడి పేరు? బానిగాడు. అవతల వికెట్ దగ్గరికి వెళ్తే పడిపోతా. మనకి క్రికెట్, మనం లైవ్ లో క్రికెట్ చూస్తామా? క్రికెట్ చూసేటప్పుడు వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ లేకపోతే మనం చూపిస్తారు. మీకు ఎవరైనా ధోని 6 కొట్టాడు డైరెక్ట్ వచ్చి కొట్టాడు, 11 వేసినా ఏం చేశాడు? దానికి సంబంధించి యాక్టివిటీస్ ఎక్సర్సైజ్ చేసి
కానీ ఎవరు క్లాస్ ఇచ్చినా వాళ్ళ వైపే అబ్జర్వ్ చేయండి. ముగ్గులు పెట్టుకోవద్దు. ముగ్గులు పెట్టుకోవడం ఆఫీసర్ ముగ్గులు పెట్టుకోవద్దండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు నచ్చిన పాయింట్ ఉంటే ఎక్కడైనా క్లాస్ ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఉత్సాహంగా ఉంటుంది. అలా చెప్పేసి సరే కూర్చోలేకపోతే కొంచెం వెనక్కి కూర్చొని మంచి చెప్పుకోవచ్చు. ఓకేనా? ముందు ఉన్న వాళ్ళు ఎలా కూర్చోవాలి? స్ట్రైట్గా ఫిట్గా. మనం అంటే మనం కూర్చునే విధానాన్ని బట్టి మన అవతల రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అండర్స్టాండ్ వాట్ ఇస్ క్లాస్ ఆర్ యూ స్టడీ? ఏ క్లాస్? ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ కోర్స్? వెరీ గుడ్. ఆర్టిస్ట్ అది బాగా వేస్తాను బొమ్మలో. బాగా వేస్తాను. నా బొమ్మ వేసి పంపించావు. ఇలా ఉన్నాయి. ఓకేనా? శ్రీరామ్ ఇంకా వెనక నుంచి ఎవరైనా సరే గోల్స్ చెప్పాలి. మీ గోల్స్ దాన్ని బట్టి ఇంకా ఎలా చదవాలి ఇంకా చెప్తాను. రుద్ర అమ్మా గర్ల్స్ 10th క్లాస్ మీరు సైలెంట్ ఉంటారు. మీతో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నాను. సార్తో పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా మీతోనే కావాలని చెప్పాను. 10th క్లాస్ 5 10 ఉన్నాను చెప్పా. మీరంతా ఎంత కదమ్మా? అమ్మా కీప్ ఫైట్. ఎలా చదవాలని చెప్పాను? స్ట్రైట్ గా కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మీద మన కోలింది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. లత వాంట్స్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక జిల్లాని శాసిస్తుంది. తన కింద ఎంతమంది ఉంటే ప్రజలందరూ కూడా ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్ పెద్ద కోర్సు ఏమైనా చెప్పాలి. MBBS డాక్టర్. ఇక్కడ ఎవరు ఏది చెబితే అదే అవుతారు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా టౌన్ లో చదువుకున్న ఎవరు అవలా, రూరల్ లో చదువుకుని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కిప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే 90% అచీవ్ చేశారు. రూరల్ నుంచి వెళ్ళిన వాళ్ళే అందరూ కూడా కష్టపడి చదువుతారు. ఏం చేస్తారు? కష్టపడి చదువుతారు. ఐఏఎస్ అవ్వాలంటే రోజుకి 12 నుంచి 14 గంటలు చదవాలమ్మా. మంచి సబ్జెక్ట్ పట్టుకొని 12 నుంచి 14 గంటలు చదివితే యూ బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎందుకంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ పెట్టుకున్నావు అనుకో, అది కాకపోతే దాన్ని నెక్స్ట్ అవుతావు కదా, అవుతావు లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ పెట్టుకున్నావు అనుకో, అది అవ్వకపోతే ఇంకేంటి అవుతావు నువ్వు? ఇంకేంటి అవుతావమ్మా? కానిస్టేబుల్ కదా అందరూ తక్కువ. అది అవ్వకపోతే ఇంకేంటి అవుతావు? ఏమవుతావు? ఏమి అవుతావు? పెట్టుకుంది నేను ఐఏఎస్ అవ్వాలనుకుంది, ఐఏఎస్ కాకపోతే ఐపీఎస్ అవుతుంది, లేకపోతే ఐఆర్ఎస్ అవుతుంది, లేకపోతే ఇంకో. మనం చదివింది 1-2 సార్లు రివ్యూ చేసుకోండి. అంటే మన బుక్ ఒకసారి చదివితే అర్థమవుతుంది. మాకేనా ఎన్నిసార్లు చదవాలి? ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు డిఫరెంట్గా అర్థమవుతుందా లేదా? తెలుగు కదా లేకపోతే ఇంగ్లీష్ కదా ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే మనకి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఏం మారుతుంటది? మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అంచేత చదివిన ప్రతిసారి కూడా కొత్త కాన్సెప్ట్లు వస్తుంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ అన్నింటిలో కూడా ఒకే సిలబస్ ఉంటుంది కదా? ఒకే సిలబస్ ఉంటుందా లేదా? మారుతుందా? ఆకాశ్ కోటి, లతా కోటి, దినేష్ కోటి ఉంటుందా? ఉంటుంది కదా? ఎవరికైనా ఉంటాయి. కానీ డిఫరెంట్ మార్క్స్ ఎందుకు వస్తాయి? ఎక్కువ బాగా చదివినోడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే 1-2 సార్లు చదివినవాడికి. దానికంటే ముందు చదివేటప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు మీ సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినండి. అప్పుడు వింటే మీరు 100 టైమ్స్ లేకపోతే 10 టైమ్స్ చదవాల్సిన 1 or 2 టైమ్స్ రివిజన్ చేసుకుంటే నీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది.
ఓకేనా? అండర్స్టాండ్? అలా చదువుతారా? వెరీ గుడ్. మీరు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం మీ తల్లిదండ్రులైనా మీరు ఏం సాధించాలనే కదా పెడతారు అక్కడికి. వాళ్ళు చెప్తారా నాన్న లేకు నువ్వు కరెక్ట్ అవ్వాలని చెప్తారా? ఏం చెప్పరాలు. వాళ్ళకి డిజైన్ ఉంటుంది, కోరుకుంటారు, ఉంటారు లేదా? వాళ్ళకు ఉంటారు కానీ మనం చెప్పరు. ఎందుకంటే ఏమో ఎక్కడికి లేదని తెచ్చుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి నాన్న ఒక అబ్బాయి ఏంటంటే ఇద్దరు తండ్రి కొడుకును కూర్చొని బాగా మాట్లాడుకుంటుంటే ఆ తండ్రికి ఎప్పుడు చదివితే చదివి ఎలాగైతే పర్లేదులే అని చెప్పేసి అనుకున్నట్ట. ఆయన బాగా చూడటమే ఆయన ఇష్టమైతే తండ్రికి కొడుకు కూడా బాగా ఇష్టం ఏర్పడింది. ఒకసారి భోజనానికి కూర్చుంటే వాళ్ళ అమ్మ అన్న దగ్గర ఎప్పుడు రండి, ఒరే నువ్వు నాన్న ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వరా, నువ్వు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వు, నువ్వు పైలట్ గా చూడాలంటే నిన్ను అని చెప్పేసి అంటే అలాగే అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటే భయం పడుతుంది. ప్రేమ ఉంది యాజ్ వెల్ యాజ్ భయం కూడా ఉంది. భయం ఉంటే అలాగే అమ్మా అలాగే చేస్తానమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ వాళ్ళ డాడీ ఇప్పుడు ఏం అడగలేదు కదా, నేను తిన్నావా లేదా చదువుకున్నావా లేదా, ఓకే క్యాజువల్గా చూసేవాడు, సీరియస్గా ఉంటుంది. కానీ ఒకరోజు ఇచ్చేతో అబ్బాయికి 6 years 7 years ఉంటాయి. ఏమన్నాడు తెలుసా? తండ్రి కొడుకు కూర్చుంటే నాన్న అమ్మో చదివి నాన్న నీకు నేనేమవ్వాలనుందో చెప్పు నాన్న, నీకు నేనేమవ్వాలనుకున్నాను చెప్పు, అదే అవుతాను నేను. ఏమన్నాడు? అదే అవుతాను అన్నాడట. అంటే నా ఇష్టం కాదు, నువ్వు నన్ను అంత బాగా చూసుకుంటున్నావు, నీకు నేనేమవ్వాలని ఉంది. ఏముంది అడిగారు మీ పేరెంట్స్ ఎప్పుడైనా అడిగారా? నాన్న నీకు ఇదేమవ్వాలని ఉంది, నేను ఏమవ్వాలనుకుంటున్నావు అని ఎవరైనా అడిగారా? అదేంటి సార్ అడగడతారు? అదే కూడా అడుగుతారా? ఎవరన్నా ఆ తండ్రి ఏం చెప్పాడు సార్? ఏమన్నాడు? అదేంట్రా నీకు ఇష్టం వచ్చింది పోవాలి కదా, నాకు ఇష్టం వచ్చింది ఏంటంటే అది కాదు నాన్న, నువ్వు ఎప్పుడు నన్నేమి అడగలా, నన్నేమీ అడగలా, ఏది అడిగితే అది కొనిస్తున్నావు, ఏం చెప్తే అది చేస్తున్నావు, నీకోసం ఏదైనా చేయాలని ఉంది అన్న అని మీ పేరెంట్స్ ఎవరు మీకు చెప్పరు. మీ పిల్లలు కూడా అడుగుతారా? పిల్లలు అడిగారు ఎప్పుడైనా? ఓకేనా? మంచిగా తల్లిదండ్రులకి కొంత డిజైన్ ఉంటుందమ్మా, మనకి ఏదో చేయాలి, మనం ఏదో సాధించాలి, అది మన మీద వద్దరు, కానీ మనమే అడిగి తెలుసుకోవాలి. అమ్మ నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అడిగి తెలుసుకోండి, ఓపెన్గా మాట్లాడండి. ఏదైనా మీరు చీరల్లో